హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 21, 23, 25 తేదీల్లో మీ యొక్క జీవితంలో ఇటువంటి ప్రభావం ఒక స్త్రీ వలన కలగబోతుంది. ఇంతటి చెడు పరిస్థితులు మీరు అస్సలు జన్మలో అనుభవించలేదు అనే భావన మీకే కలుగుతుంది. ఆ స్త్రీ తెలిసి చేసినా తెలియక చేసిన నష్టం మీకే జరుగుతుంది. ఆ యొక్క నష్టాన్ని పూడ్చడం ఎవరి తరం కాకపోవచ్చు. అయితే మీరు చేయవలసిందల్లా నష్టం జరగక ముందే జాగ్రత్త వహించడం. మీరు చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని నియమాలు పాటించాలి. జన్మతః మీకు ఉన్న సలక్షణాలు ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేస్తాయి. ఎందుకు అన్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులు స్త్రీల పట్ల చాలా వరకు కూడా బలహీనంగా ఉంటారు. ఇదే ఈ స్త్రీ యొక్క ఆయుధం అవుతుంది. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఇంతటి అశుభ వార్తలు ఎప్పుడూ విని ఉండరు. ఇంతటి అవమానాలు కూడా ఎప్పుడూ అనుభవించి ఉండరు. ఈ తేదీల్లో అప్రమత్తంగా ఉండాలి. 1కి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. నిర్లక్ష్యం అస్సలు వహించవద్దు. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూసేయండి తులారాశి జాతకులు. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తుల్లో తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ముందుగా మీ యొక్క తత్వం రీత్యానే ఈ రోజున ఇటువంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కోబోతున్నారని చెప్పాలి. ఎందుకు అన్నట్లయితే గనక ఈ రాశి జాతకులకు మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారు ఏదైనా చెబితే గనక వెంటనే మొహమాట పడి ఆ పని పూర్తి చేసేందుకే మీ యొక్క సంసిద్ధత చూపిస్తూ ఉంటారు. న్యాయ అన్యాయాలు బేరీజ్ వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు తులారాశి జాతకులు. కానీ కొన్ని రకాల పరిస్థితుల్లో వీరి యొక్క బలహీనతలు ఈ విధంగా వీరిని చెయ్యనివ్వవు. అయితే ఒక స్త్రీ రీత్యానే ఈ రోజుల్లో ఇలా జరగబోతుంది. ఎందుకంటే ఆ స్త్రీ అనగా మీకు స్త్రీల పట్ల కాస్త గౌరవం ఎక్కువగా ఉంటుంది, అభిమానం ఎక్కువగా ఉంటుంది. ఇదే ఈ బలహీనతే, ఈ యొక్క అవలక్షణమే ఈ రోజున మిమ్మల్ని చాలా వరకు కూడాను వేధిస్తోంది. తులారాశి జాతకులు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క నిర్ణయం మీకు ఉంటుంది, కానీ పరుల యొక్క సలహాలు ముఖ్యంగా తీసుకుంటారు. ఈ రోజున ఈ స్త్రీ మిమ్మల్ని ఈ విధంగా చాలా వరకు కూడాను మిమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ యొక్క స్త్రీ రీత్యా మీ యొక్క ఆలోచనల్లో మార్పు మాత్రమే కాకుండా నిర్ణయాల భారం కూడాను ఆ స్త్రీ మీదే వేస్తారు. మీరు నిర్ణయాధికారం ఆ స్త్రీకి ఇవ్వడం రీత్యా మీ జీవితంలో ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి ఊహించని ఘటనలు జరగబోతున్నాయి. ఆ స్త్రీ మీ యొక్క జీవితంలోకి రావడం రీత్యా ఈ రోజున మీ యొక్క గౌరవం తగ్గుతుంది. సహోద్యోగుల మధ్య కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఆ స్త్రీ వేసినటువంటి పునాది ఈ రోజున మిమ్మల్ని ఎదుటి వారికి చాలా వరకు కూడాను చెడుగా చిత్రీకరిస్తుంది. ఈ రోజు అవమాన భారంతో మీరు కృంగిపోవాల్సి వస్తుంది. చెయ్యని తప్పుకు మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చినటువంటి పనిని పూర్తి చేసుకుని వెళ్లిపోతుంది. అయితే ఏం చేస్తుంది అంటే గనక సహోద్యోగులు అయితే గనక ఆ యొక్క స్త్రీ నూతనంగా పరిచయం అయినా కూడాను ఈ రోజున మీ యొక్క బలహీనత తెలుసుకుని మీ జీవితంలోకి వస్తుంది. 100కి 100 పాళ్లు ఇలా జరుగుతుంది. వారి యొక్క అవసరాలు పూర్తి చేసుకుంటారు. మీ ద్వారా వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు ప్రత్యక్షంగా అందించకపోయినా పరోక్షంగా వారు మీ నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క పనులను పూర్తి చేయనివ్వరు. వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు. మీ యొక్క ఆలోచనలతో వారి యొక్క జీవితంలో
జీవితంలో తొలి మెట్టును వేసుకుంటారో ఉద్యోగ జీవితంలో కూడాను వారి యొక్క బాణి ఇలాగే ఉంటుంది. తత్ఫలితంగా మీ యొక్క పనులు పూర్తి కావు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఉద్యోగ జీవితంలో పై అధికారులు ఈ రోజున విమర్శలు కూడా చేయవచ్చును. మీ మీద, మీ యొక్క పని తత్వం మీద మీరు ఎంత బాగున్నప్పటికీ కూడా ఈ రోజున ఇవి అన్నీ కూడా ఎదుటి వారికి అర్థం కాదు. మీకు ప్రియమైన వారు సైతం ఈ రోజున మిమ్మల్ని విమర్శలతో దాడి చేయవచ్చును. ఈ రోజున ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలు, చాలా మానసిక వేదన కూడా గురి అవుతారు. కాబట్టి ఆ స్త్రీకి దూరంగా ఉండండి. సహోద్యోగులు కావచ్చు, పరిచయస్కులు కావచ్చు, ఒక స్త్రీ రీత్యానే ఇదంతా జరుగుతుంది. ఇక వ్యాపారం విషయానికి వస్తే గనక తులారాశి జాతకులు మీ కింద పని చేస్తున్న ఉద్యోగులు కావచ్చు, లేకపోతే గనక వ్యాపార భాగస్వామి కావచ్చు, మరి ముఖ్యంగా స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు ఏం చేస్తారు అంటే గనక ధన సహాయం అర్థించి మీ వద్దకు వస్తారో మీరు ఇవ్వాల్సిన ధనం కంటే కూడా ఎక్కువగా వారి యొక్క మాయ మాటలతో తీసుకునే ప్రయత్నం చేస్తారో వారి యొక్క మాయలో ఉచ్చులో మీరు పడిపోతారో కాబట్టి ధన నష్టం జరుగుతుంది. మీరు ఇచ్చిన ధనం తిరిగి వెనక్కి రాకపోగా మీకు వారికి మధ్య ఏదో ఉన్నట్లుగా సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి అందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటారు. రూమర్స్, గాసిప్స్ ఎక్కువ అయిపోతాయి ఈ రోజున. కావున ఏమిటంటే గనక మీరు వారికి ఏ విధమైన సహాయం ఈ రోజున అస్సలు చెయ్యొద్దు. ఈ విధమైనటువంటి సహాయం చేస్తే గనక పరుల మాటలకు మీరే రెక్కలు ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఏమిటంటే గనక ఈ రోజున సంపూర్ణంగా మీరు స్త్రీల విషయంలో దూరంగా ఉండండి. ఒకవేళ వారు ఏదైనా మాట్లాడడానికి వస్తే గనక మీరు 2 ముక్కల్లో మాట్లాడి చెప్పేసి పంపించేయండి. అంతేగాని వారితో కూర్చొని మాటామంతి మాట్లాడడం, ముచ్చట్లు పెట్టడం లాంటివి చేయొద్దు. ఈ రోజున ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం లేదండి. స్త్రీ పట్ల ఈ 3 రోజుల్లో అప్రమత్తంగా లేకపోతే గనక మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది కుటుంబ సభ్యులతో కూడాను మీకు దూరాన్ని పెంచేస్తుంది. ఇక ఈ రోజున జీవిత భాగస్వామి విషయంలో అప్రమత్తంగా ఉండండి. వారు ఈ రోజున మీతో చాలా వరకు కూడాను కఠినంగా ఉంటారు. పరుష పదజాలంతో మాట్లాడతారు. అలా అని మీరు కూడా వారితో ఆవేశంలో, కోపంతో మాట్లాడితే గనక మీకు వారికి మధ్యన ఉన్నటువంటి బంధం దూరం అయిపోతుంది. అయితే ఎదుటి వారికి ఎలా కనిపిస్తుందంటే కేవలం మీ యొక్క తప్పిదం, పొరపాట్ల వల్లనే ఇలా జరిగింది అన్నట్లుగా అందరికీ అర్థమవుతుంది. సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. మీ మీద నింద పడుతుంది. మంచిగా ఉన్న కాపురాన్ని నాశనం చేసుకున్నారంటో, అలాగే సంతానం కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా విలన్ లాగా ట్రీట్ చేస్తారు. కాబట్టి ఏమిటంటే గనక ఇవి అన్ని జరగకూడదు అంటే ఈ రోజున మీరే తగ్గి ఉండాలండి. ఎందుకంటే పరిస్థితులు ఈ రోజున అస్సలు బాగోలేదు. మీ యొక్క జీవిత భాగస్వామి కావాలని తెలిసి ఈ తప్పు చెయ్యదండి. పరిస్థితులు అలా వచ్చేస్తాయి. కావున మీరే జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క గ్రహస్థితే నీచంగా ఉన్నది. ఈ రోజున మాట విషయంలో అప్రమత్తత అవసరం. ఇక చేతల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ ద్వారానే ఇదంతా జరుగుతుంది అన్నాము కదా అని చెప్పి వారితో గొడవలు పెట్టుకోవడం, తగాదాలకు వెళ్లడం లాంటివి అసలు చెయ్యొద్దు. ఈ రోజున మీ మీద చాలా వరకు కూడా చెడు శక్తులు పని చేస్తున్నాయి. ఎన్నో రకాలైనటువంటి నెగటివ్ శక్తులు ఈ రోజున చాలా వరకు కూడా తీవ్రత కలిగి ఉన్నాయి. కావున ఇలాగే జరగబోతుంది. మీరు అన్నింటా కూడా ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. మనది కానటువంటి రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది. మీరు ఈ రోజున వీలైతే గనక ఒంటరిగానే ఉండండి. కీలక నిర్ణయాలు ఏ విషయంలో తీసుకోవద్దో, ఒకవేళ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత వస్తే గనక మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏమిటంటే గనక వ్యాపారంలో ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. అలాగే మీరు జీవితంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే గనక ఒంటరిగా మీకు మీరుగా ఆలోచించి సొంత నిర్ణయాలే తీసుకోండి. అయితే నిర్ణయాలు పరిగణలోకి తీసుకునేటప్పుడు మీరు 1కి 10 సార్లు ఆలోచించండి. ఏ మనిషి ఎలా ఉంటారు, ఏ మనిషి మనతో ఎలా ప్రవర్తిస్తారు అనేది బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా తులారాశి వారి జాతకులకు ఈ రోజుల్లో చాలా వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఆగస్టు 21, 23, 25 తేదీల్లో తులారాశి జాతకుల యొక్క జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు అయితే సంభవించబోతున్నాయో, ఆ స్త్రీ ఎవరో, ఆ స్త్రీకి మీరు ఎంత దూరంగా ఉండాలో, ఎంత అప్రమత్తంగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.